భారతదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలున్నాయి. కానీ ఒకే చోట శివుడి జ్యోతిర్లింగం, అమ్మవారి శక్తిపీఠం రెండూ కలిసిన మహాక్షేత్రం మాత్రం చాలా అరుదు. అలాంటి దివ్యక్షేత్రమే శ్రీశైలం. నల్లమల అడవుల మధ్యలో కృష్ణానది ఒడ్డున వెలిసిన ఈ పుణ్యభూమి వేల ఏళ్ల చరిత్రను, అనేక పురాణ గాథలను తనలో దాచుకుంది. ముఖ్యంగా భ్రమరాంబ అమ్మవారి ఆలయం వెనుక గోడలో ఉన్న చిన్న రంధ్రం నుంచి ఇప్పటికే తుమ్మెదల శబ్దం వినిపిస్తుంది అంటే నమ్ముతారా? అసలు ఆ రంధ్రం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? భ్రమరాంబ అనే పేరు ఎలా వచ్చింది? శ్రీశైలం ఎందుకంత ప్రత్యేకం అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. శ్రీశైలంలో కొలువై ఉన్న అమ్మవారిని భ్రమరాంబాదేవి అని పిలుస్తారు. భ్రమరము అంటే తుమ్మెద. ఈ పేరుకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. ఒకప్పుడు అరుణాసురుడు అనే రాక్షసుడు తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకున్నాడు. తనకు 2 కాళ్లు లేదా 4 కాళ్లు కలిగిన ఏ జీవి వల్ల మరణం సంభవించకూడదని వరం కోరుకున్నాడు. ఆ వరం వల్ల అతను అహంకారంతో దేవతలను, ఋషులను తీవ్రంగా బాధించడం మొదలుపెట్టాడు. అప్పుడు దేవతల ప్రార్థనతో ఆదిపరాశక్తి ఒక అద్భుతమైన రూపాన్ని ధరించింది. లక్షలాది తుమ్మెదల రూపంలో ప్రత్యక్షమై అరుణాసురుడిపై దాడి చేసింది. తుమ్మెదలకు 6 కాళ్లుంటాయి కాబట్టి బ్రహ్మ ఇచ్చిన వరం వాటికి వర్తించలేదు. చివరికి ఆ తుమ్మెదల దాడిలో అరుణాసురుడు సంహరించబడ్డాడు. అందుకే ఆ దేవిని భ్రమరాంబగా ఆరాధించడం ప్రారంభించారు. ఈ గాథకు గుర్తుగా భ్రమరాంబ అమ్మవారి ఆలయం వెనుక భాగంలో ఒక చిన్న రంధ్రం ఉందని చెబుతారు. అక్కడ చెవి ఆనించి వింటే తుమ్మెదల గుంపు గుంజుమనే శబ్దం వినిపిస్తుందని భక్తుల నమ్మకం. శతాబ్దాలుగా వేలాది మంది భక్తులు ఈ అనుభూతిని పొందినట్టు చెబుతారు. ఈ శబ్దం ఎలా వస్తుందనే విషయంపై వివిధ అభిప్రాయాలు ఉన్నప్పటికీ భక్తులు మాత్రం దానిని అమ్మవారి మహిమగా భావిస్తారు. శ్రీశైలంలో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన మల్లికార్జున స్వామి క్షేత్రం. అదే సమయంలో 18 శక్తిపీఠాలలో ఒకటైన భ్రమరాంబ శక్తిపీఠం కూడా ఇక్కడే ఉంది. ఇక జ్యోతిర్లింగం, శక్తిపీఠం రెండూ ఒకే ప్రదేశంలో ఉండటం వల్ల శ్రీశైలానికి అపారమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత లభించింది. అందుకే దీనిని దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారు. ఇక పురాణ గాథల ప్రకారం శ్రీరాముడు వనవాస కాలంలో సీతమ్మతో, లక్ష్మణుడితో కలిసి శ్రీశైలానికి వచ్చి మల్లికార్జున స్వామిని దర్శించాడని చెబుతారు. మహాభారత కాలంలో కూడా పాండవులు తమ అరణ్యవాస సమయంలో ఈ క్షేత్రాన్ని సందర్శించి పూజలు చేసినట్టు కథనాలున్నాయి. అందుకే ఈ క్షేత్రానికి ఇతిహాసాలతో కూడిన బలమైన అనుబంధం ఉంది. ఇక నల్లమల్ల అడవుల్లో నివసించే చెంచు గిరిజనులకు శ్రీశైలంతో ప్రత్యేకమైన బంధం ఉంది. వారు శివపార్వతులను తమ కుటుంబ సభ్యులుగానే భావిస్తారు. పురాణ కథనం ప్రకారం పరమశివుడు చెంచు యువతిని వివాహం చేసుకున్నాడని నమ్మకం. అందుకే చెంచు తెగ ప్రజలు మల్లన్నను తమ అల్లుడిగా, అమ్మవారిని తమ బంధువుగా ఆరాధిస్తారు. నేటికి ఆలయ ఉత్సవాల్లో చెంచు సమాజానికి ప్రత్యేక గౌరవం ఇవ్వటం ఈ సాంప్రదాయానికి నిదర్శనమని చెప్పొచ్చు. ఇక శ్రీశైలం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, ఇది పురాణం, చరిత్ర, ప్రకృతి, భక్తి, ఆధ్యాత్మికత అన్నీ కలిసిన మహాపుణ్యక్షేత్రం. భ్రమరాంబ అమ్మవారి తుమ్మెదల గాథల నుంచి మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగ మహిమ వరకు ప్రతి అంశం భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అందుకే జీవితంలో ఒక్కసారైనా శ్రీశైలాన్ని దర్శిస్తే జన్మ ధన్యమవుతుందని భక్తుల నమ్మకం. నల్లమల కొండల నడుమ వెలిసిన శ్రీశైలం కేవలం దేవాలయం కాదు, అది భక్తికి నిలయం, పురాణాలకు సాక్ష్యం, శివశక్తుల దివ్య సంగమం. భ్రమరాంబ అమ్మవారి ఆలయం వెనుక వినిపించే తుమ్మెదల గుంజుమనే శబ్దం నుంచి మల్లికార్జున స్వామి మహిమ వరకు శ్రీశైలం ప్రతి అడుగులోనూ ఒక అద్భుతాన్ని దాచుకుని ఉంది. అందుకే కోట్లాది మంది భక్తులు ఈ క్షేత్రాన్ని దక్షిణ కైలాసంగా భావించి జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని కోరుకుంటారు. భారతదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలున్నాయి. కానీ ఒకే చోట శివుడి జ్యోతిర్లింగం, అమ్మవారి శక్తిపీఠం రెండూ కలిసిన మహాక్షేత్రం మాత్రం చాలా అరుదు. అలాంటి దివ్యక్షేత్రమే శ్రీశైలం. నల్లమల అడవుల మధ్యలో కృష్ణానది ఒడ్డున వెలిసిన ఈ పుణ్యభూమి వేల ఏళ్ల చరిత్రను, అనేక పురాణ గాథలను తనలో దాచుకుంది. ముఖ్యంగా
భ్రమరాంబ అమ్మవారి ఆలయం వెనుక గోడలో ఉన్న చిన్న రంధ్రం నుంచి ఇప్పటికీ తుమ్మెదల శబ్దం వినిపిస్తుంది అంటే నమ్ముతారా? అసలు ఆ రంధ్రం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? భ్రమరాంబ అనే పేరు ఎలా వచ్చింది? శ్రీశైలం ఎందుకంత ప్రత్యేకం అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. శ్రీశైలంలో కొలువై ఉన్న అమ్మవారిని భ్రమరాంబాదేవి అని పిలుస్తారు. భ్రమరము అంటే తుమ్మెద. ఈ పేరుకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. ఒకప్పుడు అరుణాసురుడు అనే రాక్షసుడు తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకున్నాడు. తనకు 2 కాళ్లు లేదా 4 కాళ్లు కలిగిన ఏ జీవి వల్ల మరణం సంభవించకూడదని వరం కోరుకున్నాడు. ఆ వరం వల్ల అతను అహంకారంతో దేవతలను ఋషులను తీవ్రంగా బాధించడం మొదలుపెట్టాడు. అప్పుడు దేవతల ప్రార్థనతో ఆదిపరాశక్తి ఒక అద్భుతమైన రూపాన్ని ధరించింది. లక్షలాది తుమ్మెదల రూపంలో ప్రత్యక్షమై అరుణాసురుడిపై దాడి చేసింది. తుమ్మెదలకు 6 కాళ్లుంటాయి కాబట్టి బ్రహ్మ ఇచ్చిన వరం వాటికి వర్తించలేదు. చివరికి ఆ తుమ్మెదల దాడిలో అరుణాసురుడు సంహరించబడ్డాడు. అందుకే ఆ దేవిని భ్రమరాంబగా ఆరాధించడం ప్రారంభించారు. ఈ గాథకు గుర్తుగా భ్రమరాంబ అమ్మవారి ఆలయం వెనుక భాగంలో ఒక చిన్న రంధ్రం ఉందని చెబుతారు. అక్కడ చెవి ఆనించి వింటే తుమ్మెదల గుంపు గుంజుమనే శబ్దం వినిపిస్తుందని భక్తుల నమ్మకం. శతాబ్దాలుగా వేలాది మంది భక్తులు ఈ అనుభూతిని పొందినట్టు చెబుతారు. ఈ శబ్దం ఎలా వస్తుందనే విషయంపై వివిధ అభిప్రాయాలు ఉన్నప్పటికీ భక్తులు మాత్రం దానిని అమ్మవారి మహిమగా భావిస్తారు. శ్రీశైలంలో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన మల్లికార్జున స్వామి క్షేత్రం. అదే సమయంలో 18 శక్తిపీఠాలలో ఒకటైన భ్రమరాంబ శక్తిపీఠం కూడా ఇక్కడే ఉంది. ఇక జ్యోతిర్లింగం, శక్తిపీఠం రెండూ ఒకే ప్రదేశంలో ఉండటం వల్ల శ్రీశైలానికి అపారమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత లభించింది. అందుకే దీనిని దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారు. ఇక పురాణ గాథల ప్రకారం శ్రీరాముడు వనవాస కాలంలో సీతమ్మతో లక్ష్మణుడితో కలిసి శ్రీశైలానికి వచ్చి మల్లికార్జున స్వామిని దర్శించాడని చెబుతారు. మహాభారత కాలంలో కూడా పాండవులు తమ అరణ్యవాస సమయంలో ఈ క్షేత్రాన్ని సందర్శించి పూజలు చేసినట్టు కథనాలున్నాయి. అందుకే ఈ క్షేత్రానికి ఇతిహాసాలతో కూడిన బలమైన అనుబంధం ఉంది. ఇక నల్లమల్ల అడవుల్లో నివసించే చెంచు గిరిజనులకు శ్రీశైలంతో ప్రత్యేకమైన బంధం ఉంది. వారు శివపార్వతులను తమ కుటుంబ సభ్యులుగానే భావిస్తారు. పురాణ కథనం ప్రకారం పరమశివుడు చెంచు యువతిని వివాహం చేసుకున్నాడని నమ్మకం. అందుకే చెంచు తెగ ప్రజలు మల్లన్నను తమ అల్లుడిగా, అమ్మవారిని తమ బంధువుగా ఆరాధిస్తారు. నేటికి ఆలయ ఉత్సవాల్లో చెంచు సమాజానికి ప్రత్యేక గౌరవం ఇవ్వటం ఈ సాంప్రదాయానికి నిదర్శనమని చెప్పొచ్చు. ఇక శ్రీశైలం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, ఇది పురాణం, చరిత్ర, ప్రకృతి, భక్తి, ఆధ్యాత్మికత అన్నీ కలిసిన మహాపుణ్యక్షేత్రం. భ్రమరాంబ అమ్మవారి తుమ్మెదల గాథల నుంచి మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగ మహిమ వరకు ప్రతి అంశం భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అందుకే జీవితంలో ఒక్కసారైనా శ్రీశైలాన్ని దర్శిస్తే జన్మ ధన్యమవుతుందని భక్తుల నమ్మకం. నల్లమల కొండల నడుమ వెలిసిన శ్రీశైలం కేవలం దేవాలయం కాదు, అది భక్తికి నిలయం, పురాణాలకు సాక్ష్యం, శివశక్తుల దివ్య సంగమం. భ్రమరాంబ అమ్మవారి ఆలయం వెనుక వినిపించే తుమ్మెదల గుంజుమనే శబ్దం నుంచి మల్లికార్జున స్వామి మహిమ వరకు శ్రీశైలం ప్రతి అడుగులోనూ ఒక అద్భుతాన్ని దాచుకుని ఉంది. అందుకే కోట్లాది మంది భక్తులు ఈ క్షేత్రాన్ని దక్షిణ కైలాసంగా భావించి జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని కోరుకుంటారు.